శివ సంబంధిత స్తోత్రాలలో శివ మహిమ్న స్తోత్రానికి ఎంతో విశిష్టత ఉంది అని చెప్తూ ఉంటారు. ఈ నామ స్తోత్ర విశిష్టత ఏంటో తెలియజేస్తారా? దీక్ష, దానం, తప, తీర్థ, జ్ఞానం, యజ్ఞాదివా క్రియా మహిమ్నాస్తవ పాఠస్య కలాం నార్హంతి షోడశం. అంటే దీక్ష వహించి పరమాత్మని ఆరాధించిన, దానాలు చేసి పుణ్యాన్ని సంచయనం చేసుకున్న, తీర్థ దర్శనాలు చేసిన, యజ్ఞయాగాది క్రతువులు ఆచరించిన వచ్చే పుణ్యము ఈ శివమహిమ్నా స్తోత్రాన్ని పారాయణ చేయటం వల్ల వచ్చే పుణ్యంలో కనీసం 16వ వంతు కూడా ఉండదు. అంత గొప్పది శివమహిమ్నా స్తోత్రం. ఎందుకంటే గోవింద భట్ అనేటువంటి బ్రాహ్మడు ఇంటికి అతిథి వచ్చినప్పుడు తన 4 కుమారులను ఆయనను సేవించమని ఆజ్ఞ జారీ చేస్తాడు. కానీ కుమారులు చేసిన లోపం వల్ల ఆ అతిథి కోపం వచ్చి వెళ్ళిపోతాడు, ఒక సన్యాసి. వెంటనే ఆగ్రహంతో ఉన్న గోవింద భట్టారకుడు 4 కుమారులను పిలిచి ఏ విధంగానైనా సరే ఆ సన్యాసికి సంతోషాన్ని కలిగించి ఇంటికి తీసుకురండి అంట. అలా వెళ్ళిన 4 కొడుకులలో ఒక్క కొడుకు అద్భుతమైన తపస్సు చేసి ఆ సన్యాసిని మెప్పించి మోక్షాన్ని, శివ సాయుధ్యాన్ని పొందే వరం కోరుకుంటాడు. అలా కోరుకున్నటువంటి ఆ కుమారుడు తన సాధనలో ఉన్నప్పుడు ఒక గంధర్వ యువతి ఆయనను చూసి పుష్పాన్ని దంతానికి తాటించి పుష్పదంతం అనే క్షేత్రంలో మనం కలుద్దాము అన్న సూచనను అందిస్తుంది. అలా ఆమెను కలిసి వివాహం చేసుకొని దేహాన్ని వదిలిన తరువాత కైలాసానికి వెళతాడు పుష్పదంతుడని పేరు కలిగిన ఆ కుమారుడు. కైలాసంలో శివపార్వతులు సంభాషించుకునే సమయంలో కుతూహలంతో ఆ సంభాషణ విందామని ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నం చేసిన కారణాన మళ్ళీ భూమండలం మీద వరరుచి అనే వ్యాకరణ శాస్త్రవేత్తగా జన్మిస్తాడు. అద్భుతమైనటువంటి వ్యాకరణాన్ని ప్రజాబాహుళ్యానికి అందించిన తరువాత మళ్ళీ గంధర్వుడిగా జన్మనెత్తి అదృశ్య రూపంలో సంచరిస్తూ రాజుగారి తోటలో ఉన్నటువంటి పువ్వులనన్నింటినీ అదృశ్య రూపంలో వెళ్ళి సంచయనం చేసుకుని వచ్చి శివపూజ చేస్తూ ఉంటాడు. అలా శివపూజ చేస్తున్న ఆ గంధర్వుడు ఒకరోజు అనుకోకుండా శివ నైర్మల్యాన్ని తొక్కుతాడు. వెంటనే అదృశ్య రూపంలో ఉండేటువంటి అదృష్టాన్ని కోల్పోతాడు. తాను ప్రతినిత్యము రాజుగారి తోటలోని పూలను అపహరించుకు వస్తున్నానన్న సత్యాన్ని రాజుగారు గ్రహిస్తే తనకు శిక్ష వేస్తారన్న భావనతో శివమహిమ్నా స్తోత్రాన్ని రచించి 31 శ్లోకాలతో అద్భుతమైనటువంటి శివతత్వాన్ని ఆవిష్కరించి తిరిగి కైలాసానికి చేరుకున్నాడు. అంటే జీవితంలో నీవు మానవ జన్మ ఎత్తిన తరువాత అనేకమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఏ పాపాన్ని నువ్వు మూట కట్టుకున్నా దాన్ని పోగొట్టుకుని మళ్ళీ శివ సాయుధ్యానికి చేరుకోవటానికి అవసరమైన సాధన ఈ 31 శ్లోకాలతో పరిపూర్ణమవుతుంది అన్న సత్యాన్ని శివమహిమ్నా స్తోత్రం మనకు తెలియచేస్తూ ఉన్నది. ఆదిశంకరులకు శివానందలహరి, సౌందర్యలహరి లాంటి అద్భుతమైన రచనలు చేయటానికి స్ఫూర్తిని అందించినవాడు ఈ పుష్పదంతుడనే గంధర్వుడు. మంత్ర, తంత్ర, యజ్ఞ, యాగాది క్రియల యొక్క రహస్యాలన్నీ ఈ శివమహిమ్నా స్తోత్రంలో నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. ప్రతి అక్షరము ఒక మంత్రమే అని చెప్పబడింది. అద్భుతమైన శివ మాహాత్యాన్ని ఎలా ఆవిష్కరించాలి అని సరస్వతీదేవి ఆలోచిస్తూ సముద్రంలో ఉన్న నీటినంతా సిరాగా చేసుకుందిట, కల్పవృక్ష కొమ్మను పెన్నుగా చేసుకుందిట, భూమండలాన్ని కాగితంగా చేసుకుందిట. రాద్దామని ప్రయత్నిస్తూ ఉంటే ఎంత రాసినా సరే ఇంకా శివతత్వం గురించి చెప్పేటువంటి స్తోమత తనకు లేదు అని సరస్వతీదేవి భావించింది అన్న అద్భుతమైన శ్లోకాన్ని విన్న రామకృష్ణ పరమహంస వెళ్ళి శివలింగాన్ని గట్టిగా కౌగలించుకొని, శివ, అద్భుతమైన నీ తత్వాన్ని, నీ రూపాన్ని అర్చించే అదృష్టం నాకు ప్రసాదించావని బోరున ఏడ్చేశాట. వివేకానందుడు కూడా చికాగోలో చేసిన ఉపన్యాసంలో ఈ శివమహిమ్నా స్తోత్రంలోని శ్లోకాన్ని చెప్పి అద్భుతమైన భారతీయ జీవన విధానంలోని ఔన్నత్యాన్ని చాటి చెప్పాడు. మతము, కులము, దేశము, ప్రాంతము అన్న భేదం లేకుండా ప్రతివారు ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలి అన్న అద్భుతమైన సత్యాన్ని నిక్షిప్తం చేసిన శ్లోకాన్ని పారాయణ చేస్తూ
విదేశీయులనందరినీ కూడా ముగ్ధులను చేశాడు అని చరిత్ర చెబుతున్న సత్యం కనుక అద్భుతమైన ఈ శివమహిమ్నా స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణ చేస్తూ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ పరిష్కారాన్ని పొందేటువంటి ఆలోచన చేద్దాం.